నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రాబోయే 3 రోజులలో తులారాశి వాళ్ళ జీవితంలో జరగబోయేది ఇదే. తులారాశి వారికి కెరియర్ను ప్రభావితం చేయబోతూ ఉంది. వృత్తి ఉద్యోగాలలో వీరికి జీతాలు పెరిగే అవకాశం అనేది సానుకూలంగా ఉండబోతూ ఉంది. వీరికి సూర్యుడి గోచరం వలన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో బాగా సఫలం అవ్వబోతూ ఉన్నారు. వీరికి కీర్తి పెరగడంతో పాటు మరియు అప్పగించిన పనులు నెమ్మదిగా పూర్తి అయినా కానీ అందులో ఖచ్చితంగా సఫలం అవుతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. గతంలో ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఏమైనా గొడవలు మనస్పర్ధాలు ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో సులువుగా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. తులారాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా సూర్య ఆరాధన చేయడం వలన మీకు సానుకూల ఫలితాలే కలుగుతాయి. ఉద్యోగాలలో వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది. అదనపు పురోగతిని సంపాదించుకుంటారు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలలో పనులు చేస్తూ ఉన్న వాళ్లకు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీరైతే ప్రతి పని కూడా నెరవేరుస్తారు. అన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. ప్రతిరోజు మీరైతే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించుకోండి. ఈ సమయంలో మీరైతే అదృష్ట ఫలితాలని పొందబోతూ ఉన్నారు. మీరు తెలివైన వారు, చురుకుగా ఉంటారు. ఈ రాశి వారిలో నాయకత్వపు లక్షణాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండబోతూ ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి మీరైతే ఇప్పుడు పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. శుక్రుడి సూర్యుని గోచరం వల్ల బాగా కలిసి రాబోతూ ఉంది. మీకైతే ఇప్పుడు సకల భోగాలను అనుభవిస్తారు. వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. కెరియర్ పరంగా అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు. సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. లాభాలను మీరు అధికంగా పొందుకుంటారు. అన్ని రంగాలలో సక్సెస్ను సాధిస్తారు. అన్నింటా కూడా అదృష్టం దక్కుతుంది. అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అఖండ రాజయోగం అనేది, ఆకస్మిక ధనలాభం అనేది మీరైతే పొందబోతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఈ సమయంలో నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా బెటర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అందులో తప్పక సక్సెస్ అవుతారు.